కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచెరువులు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు 6వ రోజుకి చేరుకున్నాయి. మళప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో 40 కిలోమీటర్ల మేర అన్వేషణ కొనసాగుతోంది. ముండక్కై, చూరల్మలలో కూడా సిబ్బంది సర్చింగ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సేవా భారతి వాలంటీర్లు సైతం పాల్గొన్నారు. కాగా బాధితులకు రెస్క్యూ సమయంలో సేవా భారతి వాలంటీర్లు సేవలందిస్తున్నారు. 1వ ల్యాండ్ సైట్ తర్వాత వారు ప్రభావిత ప్రాంతం నుంచి సేఫ్ జోన్ కు పెద్దలు, పిల్లలను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విలయంలో సర్వం కోల్పోయిన వారికి అక్కడే కాటేజ్లు వేసి మరీ వారికి అండగా ఉంటున్నారు. ఆ టైంలో 2వ ల్యాండ్ స్లైడ్ సంభవించింది. దీంతో 2 సేవా భారతి వాలంటీర్లు మృతి చెందారు. 500 మీటర్ల దూరంలో ప్రజీష్ మృతదేహం బయటపడింది. మరొకరు శరత్ కోసం గాలింపు కొనసాగుతోంది. यहाँ इतना ही आता आगे बढ़ता है। फोन करके बंद करवाना होगा ना भाई क्योंकि వయనాడ్ కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది స్వయం సేవకులు సాయం అందించడానికి వస్తున్నారు. ప్రమాదంలో ఇరుక్కున్న వారికి సాయం అందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అలాగే గాయపడిన వ్యక్తులను హాస్పిటల్స్ కి తరలించేందుకు సహాయం చేస్తున్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా సాయం చేస్తున్నారు. హాస్పిటల్స్ లో కూడా గాయపడిన వారికి ఆహారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాలంటీర్లు మరణించిన వారిని గుర్తించడంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహాయం అందిస్తున్నారు. అలాగే సర్వస్వం కోల్పోయిన వారికి ఆహారంతో పాటు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆహార శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తప్పిపోయిన వారికి సైతం సహాయం చేస్తున్నారు. ఇక మరణించిన వారి అంత్యక్రియలకు సైతం సహకరిస్తున్నారు. See, the bodies, once we shift there, no, there's a certain protocol that we have to follow. Identification of the body is, see, like we have a list of people who have called us telling that their family member is missing. So whenever a body comes, we give them an opportunity to verify, and they have to establish a claim. For that, like we are showing them the photographs that are taken from the different angles of the body, and along with that the jewelry that was there, or some chain or something, some marks that was there with the body, that is also displayed to them, so that some people are able to identify through the ring, chain, that possibility is there. So we are giving an opportunity for them to establish the claim so that they can take the body and do the burials. Otherwise, if there is any unclaimed bodies which is in a decomposing nature, then immediately we are going for the burial with all the, like after offering all religious prayers and with the state honors. Yes.